Hello everyone, myself K. Srilata, working as CJL at Government Junior College, Pindiprolu, Khammam district. For our course name is Agricultural Crop Production in Intermediate Education for Agricultural Crop Production first year students. For the academic year 2020-21 first year students, we are going to discuss with paper 1, that is Principles of Agricultural Crop Production. PACP, Principles of Agricultural Crop Production. In agricultural crop production, our course name is Agricultural Crop Production. In this course, we will have for first year mainly 5 subjects. మనకి ఈ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కానివ్వండి అన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా మనకి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది జనరల్ ఫౌండేషన్ కోర్స్, రెండవది ఇంగ్లీష్, మూడవది మన కోర్సుకు మన గ్రూప్కి సంబంధించినటువంటివి 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్, పేపర్ 2 సాయిల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, పేపర్ 3 ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్. ఇవి మనకి ఉండే 5 సబ్జెక్ట్స్. ఈ జనరల్ ఫౌండేషన్ కోర్సు, ఇంగ్లీష్ అనేవి అన్ని వొకేషనల్ గ్రూపులకు కూడా సేమ్ ఉంటాయి. కానీ కోర్సుకు సంబంధించినవి 3 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 3 పేపర్లు, సెకండ్ ఇయర్ 3 పేపర్లు ఉండటం జరుగుతుంది. పేపర్ 1 మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం ప్రొనౌన్సియేషన్ కోసం చెప్తున్నాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్, పేపర్ 2 సాయిల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, పేపర్ 3 ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్. ఇందులో మనము ఈ రోజు పేపర్ 1 అది ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ లో నుంచి యూనిట్ 1 లోని పార్ట్ 1 గురించి తెలుసుకోబోతున్నాం. అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ పేపర్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్. ఇందులో మనకి మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 6 యూనిట్స్ ఉన్నాయి. ఈ 6 యూనిట్లలో మొదటిది అగ్రికల్చర్. ఈ యూనిట్ లో వచ్చేసి మనకి అగ్రికల్చర్ డెఫినేషన్, డిఫరెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జాతీయ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనలు జరిపే జాతీయ అంతర్జాతీయ సంస్థలు, వ్యవసాయ వాతావరణ మండలాలు. ఈ యూనిట్ లో మనం డిస్కస్ చేస్తాం. రెండో యూనిట్ వచ్చేసి మనకి అగ్రోమెట్రియాలజీ. మెట్రియాలజీ అంటే వాతావరణ శాస్త్రము అని అర్థం అనమాట. వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ రకాల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, వర్షపాతము, హ్యూమిడిటీ, బాష్పీభవనము, వీటన్నిటి గురించి మనము ఈ యూనిట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. యూనిట్ 3 టిల్లేజ్ అండ్ టిల్త్, దుక్కి మరియు దున్నుట. దుక్కి అంటే ఏంటి, దున్నుట అంటే ఏంటి, దున్నడం వల్ల మనకి ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి, అదే విధంగా దుక్కి ఎన్ని రకాలుగా చేయడం జరుగుతుంది, దుక్కి చేయడం కోసం మనము ఏ పరికరాలని ఉపయోగిస్తాము, అదే విధంగా విత్తనాలు వేయడానికి ఏ పరికరాలు ఉపయోగిస్తారు, పంట కోయడానికి ఏ పరికరాలు ఉపయోగిస్తారు, ఇలా వివిధ రకాల వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల పనిముట్ల గురించి మనము ఈ యూనిట్ 3 లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 4 క్రాపింగ్ సిస్టమ్స్, పంటల విధానాలు అంటారు. పంటల విధానాలు అనేవి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పంటల విధానాలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకే పంటగా ఒకటే పంటని ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో 2 పంటల్ని కలిపి ఒకే భూమిలో పండిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పండ్ల తోటల మధ్యలో వేరే పంటలు పండిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళకు ఉన్నటువంటి వనరులను బట్టి రైతులు పంటల్ని పండించడం అనేది జరుగుతుంది. ఈ పంటలు పండించే విధానాలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది మనం యూనిట్ 4 లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 5 వీడ్ మేనేజ్మెంట్, కలుపు యాజమాన్యం. చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. మనకు ప్రధానమైన సమస్య పంట పొలంలో ఎదురయ్యేది ఏంటంటే కలుపు. దీనివల్ల చాలా మనం పంట నష్టపోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కలుపు అంటే ఏంటి, కలుపు మొక్కల వల్ల లాభాలు, నష్టాలు, అదే విధంగా కలుపు నివారణ ఎన్ని రకాలుగా చేపట్టొచ్చు, కలుపు మొక్కలు ఎన్ని రకాలుగా ఉంటాయి, కలుపు నివారించే పద్ధతులు, ఇవన్నిటిని గురించి మనము యూనిట్ 5 లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 6 వచ్చేసి సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయము. అంటే ప్రస్తుత కాలంలో మనం ఏ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నాము, పూర్వకాలంలో అంటే మన తాతల తరాల నుంచి ఎటువంటి పద్ధతులను అవలంబించారు, వాళ్ళు అంత ఆరోగ్యకరంగా ఉండడానికి వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులు ఏంటి, వాళ్ళకి మనకి వచ్చిన వ్యవసాయ పద్ధతుల్లో తేడాలు ఏంటి, ఆ పాత పద్ధతులను పాటించడం వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి అనేది ఈ యొక్క యూనిట్ 6 లో మనము నేర్చుకోవడం జరుగుతుంది. ఇవి మొత్తం 6 యూనిట్లు ఉంటాయి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ పేపర్ 1 లో. నెక్స్ట్ యూనిట్ 1 వచ్చేసి మనకి అగ్రికల్చర్. యూనిట్ పేరు అగ్రికల్చర్. ఇందులో పార్ట్ 1 లో మనం ఈరోజు ఏమేమి నేర్చుకుంటామంటే టర్మినాలజీ, అంటే అగ్రికల్చర్ అంటే ఏంటి,
కొన్ని డెఫినిషన్స్ అగ్రానమీ అంటే ఏంటి, మెట్రాలజీ అంటే ఏంటి, ఇట్లా కొన్ని రకాల డెఫినిషన్స్ ని మనము ఈ యొక్క యూనిట్ లో పార్ట్ 1 లో నేర్చుకుంటాము. అదేవిధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు. ఏ పరిశోధనా సంస్థ ఏ పంటల గురించి, ఏ ప్రాంత పంటల గురించి పరిశోధనలు చేస్తున్నారు, వాటి వల్ల ఉపయోగాలేంటి అనేది మనము నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యూనిట్ లో ఉన్నటువంటి ఇంకొక పార్ట్ ఏంటంటే అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం మనము స్టేట్ బైఫర్కేషన్ వల్ల తెలంగాణగా ఏర్పడ్డాం, కానీ ముందు మనము వ్యవసాయ వాతావరణ మండలాల ప్రకారము మనం మొత్తము ఎన్ని ప్రాంతాలుగా విభజించబడ్డాము, దాంట్లో నుంచి మన తెలంగాణ కిందకి ఎన్ని మండలాలు వస్తాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అగ్రికల్చర్ డెఫినేషన్. అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి, అగ్రికల్చర్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది, అగ్రికల్చర్ అంటే ఏం చేస్తారు అందరూ అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. The term agriculture is derived from the Latin words ager or agri meaning soil and cultura meaning cultivation. ఈ అగ్రికల్చర్ అనే పదము 2 పదాల కలయిక వలన ఏర్పడింది. మొదటిది మనం గుర్తించాల్సింది 2 పదాలు. అందులో మొదటిది అగర్ ఆర్ అగ్రి అనే ఒక పదము, కల్ట్రా లేదా కల్చర్ అనేది ఇంకొక పదము. ఈ అగ్రికల్చర్ అనే పదము 2 పదాల కలయికతో ఏర్పడింది. ఇది లాటిన్ భాష నుండి తీసుకోబడింది. అగ్రికల్చర్ అనే పదము లాటిన్ భాష నుండి తీసుకోబడడం జరిగింది. అగ్రి అంటే అర్థము నేల లేదా భూమి అని అర్థము. కల్చర్ అంటే సాగు చేయుట లేదా పండించే విధానము అని అర్థము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ డెఫినేషన్. The term agriculture is derived from Latin words agar or agri meaning soil and cultura meaning cultivation. అగ్రికల్చర్ అనే పదము లాటిన్ భాష నుండి గ్రహించబడింది. అగ్రి అంటే నేల, కల్చర్ అంటే సాగు చేయుట అని అర్థము. కనుక అగ్రికల్చర్ అంటే నేలను సాగు చేయుట అని అర్థము. Agriculture is a very broad term encompassing all aspects of crop production, livestock farming, fisheries, etc. దీంట్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి వ్యవసాయము అంటే పంటల్ని పండించడం ఒక పార్ట్, రెండవది పశు పోషణ. పశువులు అంటే మేకలు, గొర్రెలు, తర్వాత ఆవులు, గేదెలు, పందులు, ఇలా ప్రతి చేపల పెంపకము, రొయ్యల పెంపకము, సెరికల్చరు, పట్టుపురుగుల పెంపకము, తేనెటీగల పెంపకం, ఇవన్నీ కూడా వ్యవసాయంలోని ఒక భాగం కిందనే వస్తాయి. వ్యవసాయము అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, పంటలు పండించడంతో పాటు మనం పశు పోషణ, వివిధ రకాల పనులను చేయడాన్ని కలిపి మనము అగ్రికల్చర్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్, అగ్రికల్చర్ మే బి డిఫైన్డ్ యాజ్ ద ఆర్ట్, ద సైన్స్ అండ్ ద బిజినెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్ ఫర్ మ్యాన్స్ యూజ్ అండ్ ఎంప్లాయ్మెంట్. మనిషి జీవించడానికి కావలసిన ఆహారాన్ని అందిస్తూ జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన ఉపాధిని కూడా కల్పించేటటువంటి ఒక బిజినెస్, వ్యాపారంగా కూడా మనము వ్యవసాయాన్ని చెప్పుకోవచ్చు. ఇది ఒక కళగా మనం చెప్పుకోవచ్చు, ఒక శాస్త్రంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇది ఒక వ్యాపారంగా మనిషి మనుగడకు ఉపయోగపడుతుంది. అదే విధంగా తనకు తాను ఆహారాన్ని సంపాదించుకోవడంతో పాటు తన చుట్టూ ఉన్న నలుగురికి ఉపాధిని కల్పించవచ్చు. తనకి కావలసిన ధనాన్ని కూడా తను సంపాదించుకునే అవకాశము ఈ వ్యవసాయంలో ఉంటుంది. అగ్రికల్చర్ ఈస్ ద కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ ఫర్ ఎ రెగ్యులర్ సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ నీడ్స్ ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద నేషన్. జాతి ముందుకు సాగడానికి కావలసినటువంటి ఆహార ధాన్యాలను అందించడంతో పాటు దేశ ఆర్థిక అభివృద్ధి అంటే వ్యవసాయం నుంచి వచ్చిన పంటల ఉత్పత్తుల్ని మనం విదేశాలకు ఎగుమతి చేయడం కానివ్వండి, అదేవిధంగా వాటిని అమ్మగా వచ్చిన లాభాల నుంచే మనము మన యొక్క ఇన్కమ్ని, ఆదాయాన్ని పెంచుకుంటాము. ఒక మనిషి ఆదాయం పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా దేశ ఆదాయం కూడా పెరుగుతున్నట్టే. ఈ విధంగా మనం రెగ్యులర్గా నిరంతరంగా మనం జాతికి కావాల్సిన ఆహారాన్ని అందించడంతో పాటు ఇతర అవసరాలను కూడా ఈ వ్యవసాయం ద్వారా మనము తీర్చవచ్చు. అగ్రికల్చర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై మ్యాన్, సాయిల్ అండ్ ఇరిగేషన్, విచ్ అదర్స్ ఆర్ బియాండ్ ద కంట్రోల్, క్లైమేట్. ఇది వ్యవసాయం అనేది కేవలం మనిషి చేతిలో ఆధారపడి ఉండదు. వ్యవసాయం చేసేటప్పుడు పశుపోషణ కానివ్వండి, పంటల పెంపకం కానివ్వండి, కేవలం కొన్ని కండిషన్స్ మాత్రమే రైతు చేతిలో ఉంటాయి. మిగిలినవన్నీ కూడా అన్ని వ్యవసాయం పండించాలి అంటే మనకి నేలలు కావాలి, నీరు కావాలి, అదేవిధంగా ఎరువులు కావాలి. ముఖ్యంగా మన చుట్టూ ఒక పంట పండించాలంటే దానికి కావాల్సిన వాతావరణం అనుకూలంగా ఉండాలి. అవన్నీ రైతు చేతిలో ఉండవు. కేవలం నేలలు, నీటిపారుదల అనేది మాత్రమే రైతు చేతిలో ఉంటుంది. వాతావరణం అనేది ప్రకృతి మీద ఆధారపడి
ఉంటుంది. నష్టం వచ్చినా, లాభం వచ్చినా ప్రకృతిని అనుసరిస్తూ రైతు తన పంటల్ని పండిస్తూనే ఉంటాడు. కొన్ని కండిషన్స్ మాత్రమే రైతు కంట్రోల్ చేయగలుగుతాడు. కొన్నిటిని రైతు కంట్రోల్ చేయలేడు. వ్యవసాయము ఆవశ్యకత. వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రతి జీవికి ముందుగా కావాల్సింది ఏంటి? ఆహారము. ఏ మనిషి, ఏ ప్రాణి జీవించాలన్నా గానీ ముందుగా గాలి, గాలితో పాటు ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆహార పంటల నుండి ఈ ఆహారము మనం ఎక్కడి నుంచి పొందుతున్నాము? పంటల నుంచి పొందుతున్నాము. అదేవిధంగా పశు సంపద నుండి కూడా మనము పొందడము జరుగుతుంది. అంటే కేవలం పంటల నుండి వచ్చిన పప్పు దినుసులు, వరి అట్లాంటివి తిని ఉండలేం కదా! పాలు, పెరుగు, నెయ్యి అన్ని రకాలుగా పశువుల నుంచి మీట్, మాంసము అన్ని రకాలుగా మనము పశువుల నుంచి, అదేవిధంగా ఆహార పంటల నుంచి కూడా మనకు కావలసిన ఫుడ్‌ని, రోజువారీ ఆహారాన్ని సేకరించుకోవడం జరుగుతుంది. జనాభా పెరుగుదల, సాగు భూమి తగ్గుదలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వ్యవసాయాన్ని ప్రామాణిక విస్తీర్ణంలో, ప్రామాణిక కాలంలో, ప్రామాణిక పెట్టుబడులకు అధిక దిగుబడులను పొందడానికి గల అవకాశాలను రూపొందించాలి. ఇవాల్టి జనరేషన్‌లో ఏంటంటే జనాభా ఎక్కువగా ఉంది. మనం పంట పండించడానికి కావలసిన భూమి తక్కువగా ఉంది. ఈ తక్కువగా ఉన్న భూమి నుంచే మనం ఉన్న జనాభా అంతటికి ఆహారాన్ని అందించాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? తక్కువ విత్తనంతోటి మనము తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలను పొందడానికి ప్రయత్నించాలి. అలా చేయాలంటే ఎక్కువ స్థాయిలో మనము హైబ్రిడ్స్‌ని ఉత్పత్తి చేయాలి. అలాంటప్పుడే తక్కువ సమయంలో, తక్కువ స్థలం నుంచి ఎక్కువ పంట దిగుబడుల్ని సాధించగలము. అలా సాధించినట్లయితేనే మనము మన చుట్టూ ఉన్న జనాభాకి తగినంత ఆహారాన్ని అందించగలుగుతాం. లేనట్లయితే ఆహార కొరత అనేది ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతూ పోతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్‌గా పంట పండించే భూమి వాళ్ళు నివాస స్థలాలుగా మార్చుకుంటున్నారు. ప్రతి చోట కూడా అగ్రికల్చర్ ల్యాండ్‌ని ఏం చేస్తున్నారంటే వెంచర్స్‌గా కన్వర్ట్ చేసి నివాస స్థలాలుగా మార్చడం జరుగుతుంది. అట్లాంటప్పుడు పంట పండించే స్థలము తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రేషియోని, నిష్పత్తిని, జనాభా పెరుగుదల, భూమి తగ్గుదల ఈ నిష్పత్తిని మనం దృష్టిలో పెట్టుకొని ఎక్కువ దిగుబడులు ఇచ్చే పంటల్ని, ఎక్కువ దిగుబడులు ఇచ్చే రకాలని, హైబ్రిడ్ రకాలని మనము సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట దిగుబడితో పాటు నాణ్యతను కూడా పెంచాలి. ఇప్పుడు జనాభా పెరిగింది కదా అని ఏదో నాసిరకం ఫుడ్‌ని మనం సప్లై చేసినట్లయితే ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ కాలంలో, తక్కువ సమయంలో, తక్కువ భూమి నుంచి ఎక్కువ దిగుబడులతో పాటు ఎక్కువ దిగుబడుల్ని అధిక నాణ్యతతో పొందడానికి మనము ప్రయత్నాలు చేయాలి. భారతదేశ ఆర్థిక స్థితి, వ్యవసాయ రంగ ప్రాధాన్యత. భారతదేశం యొక్క ఇన్కమ్ లేదా ఆర్థిక స్థితిలో వ్యవసాయం యొక్క పాత్ర ఎంతవరకు ఉంది? వ్యవసాయం నుంచి అసలు భారతదేశం ఆర్థిక రంగానికి ఏవైనా చేయూత ఉందా లేదా అంటే మానవాళికి కనీస అవసరాలైన ఆహారము, పట్ట, వసతిని ఈ యొక్క వ్యవసాయము కలగజేయడం జరుగుతుంది. మీరు తీసుకున్నట్లయితే మనం తీసుకునే ఆహారం సపోజ్ వరి కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పాలు, పెరుగు ఇవన్నీ కూడా మన వ్యవసాయం పశుపోషణ నుంచే మనకి లభిస్తున్నాయి. దాంతో పాటు బట్ట అంటే మన క్లాత్స్, బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం పండించేటటువంటి కాటను, జూటు ఇట్లాంటి వాటి నుంచే మనకి ఆ పంటల నుంచి మనకు పరిశ్రమలకి ఆ పత్తిని వాటిని పంపించినప్పుడు వాటి నుంచి మనకి బట్టలు తయారై రావడం జరుగుతుంది. అదేవిధంగా వసతి, వివిధ రకాల అటవీ చెట్లు అట్లాంటి వాటిని మనము నరికి గూడారాలు ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయము దాని అనుబంధ పరిశ్రమల్లో 75% జనాభా ఆధారపడి ఉంది. భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో 75% వ్యవసాయం మీద. అంటే అందరూ పంటలు పండించట్లేదు. పండించిన పంటల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ ఉంటాయి, పరిశ్రమలు ఉంటాయి. పంట పండగానే దాన్ని పచ్చిగా అలా తినేయలేం కదా! ప్రతిదాని ఇప్పుడు వడ్లు ఉన్నాయి. వరి కోసిన తర్వాత దాన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన దాన్ని మిల్లులోకి తీసుకెళ్లి వడ్లు నుంచి బియ్యం తయారైతేనే మనము తినగలుగుతాం. అంతే కదా! అప్పుడు ఈ యొక్క వరి కోసేంత వరకు ఉండే కూలీలు వేరే, ఈ మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ పనిచేసే కూలీలు వేరే. అట్లా వ్యవసాయము దానికి సంబంధించిన పరిశ్రమలన్నిటిలో కలిపి భారతదేశ జనాభాలో 75% జనాభా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి జీవించడం జరుగుతుంది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 22% వ్యవసాయం వల్ల లభిస్తుంది. భారతదేశం మొత్తం మీద స్థూల జాతీయ ఉత్పత్తి సంవత్సరానికి వచ్చే టోటల్ ఇన్కమ్ లో 22% వ్యవసాయం వల్ల మాత్రమే లభిస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడి సరుకులను కూడా అందించును. ఉదాహరణకు పత్తి, జౌళి పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటాం. టెక్స్టైల్ ఇండస్ట్రీకి మెయిన్ ప్రధాన ముడి సరుకు ఏంటంటే పత్తి. దూది ఉంటేనే ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి
నడవడం జరుగుతుంది. నెక్స్ట్ చక్కెర పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీస్ కానీ, బెల్లం తయారీ కానివ్వండి, మీరు తీసుకున్నట్లయితే చెరుకు పంట ముడి సరుకుగా పనిచేస్తుంది. సిగరెట్లు, బీడీలు అలాంటి వాటి తయారీకి పొగాకు అనేది ముడి సరుకు. అదేవిధంగా జూట్ పరిశ్రమ, జూట్ ఇండస్ట్రీకి వచ్చేసి గోగు, జనపనార అనేది ఒక ముడి పదార్థంగా పనిచేస్తుంది. అలాగే టీ, మనం పొద్దున్నే లేవగానే టీ, కాఫీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా ఇవాళ నిత్యావసర సరుకుల్లో ఒకటిగా మారిపోయినటువంటి కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, అవి తోటలో నుంచి కాఫీ బీన్స్ కానివ్వండి, తేయాకులు కానివ్వండి సేకరించి పరిశ్రమలకు వెళ్ళి ఆ పొడినే మనము టీ పౌడర్ గా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీ పరిశ్రమకు కానీ, కాఫీ పరిశ్రమకు కానీ ముడి సరుకులు తేయాకు, కాఫీ బీన్స్. అదేవిధంగా పట్టు పరిశ్రమ, కకూన్స్ అంటారు అన్నమాట. ఇక్కడ మీరు తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ చేతిలో కనిపించే ఏంటంటే ఇవి కకూన్స్ అంటారు. వీటిని పట్టు పురుగులను పెంచి లార్వా దశల్లో ఏం చేస్తారంటే అవి మల్బరీ ఆకులను తిని నిద్రావస్థకు చేరుకుంటాయి అనమాట. కోశస్థ దశలో ఈ విధంగా వాటి చుట్టూ ఒక వలయం, మీరు గమనించినట్టయితే ఇంటి దగ్గర గొంగళ పురుగులు ఏం చేస్తాయంటే వాటి చుట్టూ ఒక గోడు ఏర్పరచుకొని గోడలు కతుకుపెట్టుకొని ఉండి తర్వాత వాటిలో నుంచి సీతాకోకచిలుక బయటికి వస్తుంది. ఈ పట్టు పురుగుల పెంపకంలో ఏం చేస్తారు అంటే ఈ యొక్క సీతాకోకచిలుక నుంచి సేకరించిన ఎగ్స్ ని, గుడ్లని పొదిగి వాటి మీద మల్బరీ ఆకుల మీద ఆ లార్వాలను బాగా ఫీడింగ్ తింటాయి అనమాట. అవి తిన్న తర్వాత ఈ విధంగా కోశస్థ దశలోకి చేరుకుంటాయి. ఇలా అవి నిద్రావస్థలోకి చేరుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ విధంగా వీటి నుంచి ఇక్కడ మీరు గమనించినట్లయితే దారాలు, ఇదంతా కూడా పట్టు దారాలు అనమాట, సేకరించడం జరుగుతుంది. అదే విధంగా లక్క పరిశ్రమ, వ్యాక్స్. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా జూట్ ఇండస్ట్రీస్, అంటే పత్తి నుంచి ఈ విధంగా బట్టలతో పాటు మన గోనె సంచులు ఇలాంటివన్నీ జూట్ ఇండస్ట్రీస్, జనపనార నుంచి తయారు చేస్తారన్నమాట. ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది. వ్యవసాయానికి కావాల్సిన రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్రనాశినులు, వ్యవసాయ పనిముట్లు తయారు చేయ పరిశ్రమలు కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇదే విధంగా వీటి మీదనే కాకుండా వ్యవసాయం చేయాలంటే మనకి వ్యవసాయానికి పనిముట్లు కావాలి, రసాయనిక ఎరువులు కావాలి, పురుగు మందులు కావాలి, కలుపు మందులు కావాలి, శిలీంద్ర నాశనులు కావాలి. ఇవన్నీ తయారు చేసే ఇండస్ట్రీస్ లో కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. దేశ జనాభా జీవన స్థాయిని ఇది పెంచుతుంది. అంటే అందరికీ ఉపాధి లభిస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క జీవన స్థాయి పెరగడం జరుగుతుంది. రిలేషన్షిప్ విత్ బేసిక్ సైన్సెస్, వ్యవసాయానికి మన ప్రాథమిక శాస్త్రాలతోటి ఏ విధమైన సంబంధం ఉన్నది అంటే బేసిక్ సైన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ లోని ప్రధానమైన సూత్రాలు, దాని యొక్క ఫండమెంటల్స్ అంటే ప్రధాన అంశాలు గురించి తెలుసుకున్న దాన్ని బేసిక్ సైన్స్ అంటాం. అప్లైడ్ సైన్స్ అంటే ఏంటంటే అప్లైడ్ సైన్స్ ఈజ్ ద స్టడీ ఇన్ విచ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ అప్లైడ్ ఇన్ ఏ ప్రాక్టికల్ ఫీల్డ్. ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనేది మనం పుస్తకంలో చదువుకుంటాం. సపోజ్ మనం టమాటా పంట ఏ విధంగా పండించాలి అనేది మనం ఒక పుస్తకంలో చదువుకున్నాం. దాన్ని మనం బేసిక్ సైన్స్ అంటాం, పుస్తకం నుండి చదివి నేర్చుకునేదాన్ని. అదే దాన్ని మనం తీసుకెళ్లి ఒక పొలంలో ఒక 2 కుంటల ప్లేసు లేదా ఒక 4 మొక్కల్ని మనం పెంచి గమనించినట్లయితే ఆ టమాటాని ఏ విధంగా నారు పెంచాలి, మొక్కల్ని ఎలా పెంచాలి, ఎప్పుడు ఏ దశలో కాయలు వస్తాయి, ఇలా ప్రతి దశని మనం పుస్తకంలో చదివిందల్లా మనము ప్రాక్టికల్ గా చేసి చూసినట్లయితే దాన్ని అప్లైడ్ సైన్స్ అనడము జరుగుతుంది. బేసిక్ సైన్స్, అప్లైడ్ సైన్స్. బేసిక్ సైన్స్ అంటే మనం పుస్తకంలో నుంచి చదివి మాత్రమే జ్ఞానాన్ని పెంచుకుంటాము. అప్లైడ్ సైన్స్ అంటే మనం పుస్తకంలో చదివిన దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూడడాన్ని మనము అప్లైడ్ సైన్స్ అని అంటాము. అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ ఎసెన్షియల్లీ అప్లైడ్ సైన్సెస్. ముందుగా వ్యవసాయానికి సంబంధించినవన్నీ మనం పుస్తకంలో చదివితే ఎంత మాత్రము మనకి తెలియవు. ఖచ్చితంగా మనము అప్లైడ్ సైన్స్ అంటే ప్రాక్టికల్ గా చేసి చూసి నేర్చుకోవాల్సినవి. and are dependent on basic sciences of botany, physiology, biochemistry, ecology, zoology, chemistry, physics, mathematics, economics, etc. మనకు తెలియకుండానే వ్యవసాయం చేసే రైతులు వీటన్నిటితోటి సంబంధం కలిగి ఉంటారు అనమాట. అంటే వాళ్ళు తెలియదు ఫిజిక్స్ అంటే ఏంటి, కెమిస్ట్రీ అంటే ఏంటి, జువాలజీ అంటే ఏంటి తెలియకపోయినా పంట పొలంలో మొక్క ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి తెలుసు, అది బాటనీకి సంబంధించింది. అదే విధంగా ఏ పురుగులు వస్తాయి అనేది వాళ్ళకి తెలుసు, దానికి జువాలజీతో సంబంధం ఉంటుంది. అలా ప్రతిదానికి కూడా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి వ్యవసాయంతో సంబంధం ఉంటుంది. ఉదాహరణకి నాలెడ్జ్ ఆఫ్ బాటనీ ఈజ్ ఎసెన్షియల్. బాటనీ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్ and plant genetics and is making possible for evolution of different varieties in crops suitable for particular agroclimatic conditions. మనకి బాటనీ వృక్ష శాస్త్రంలో ఉన్నటువంటి మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త ప్లాంట్ బ్రీడింగ్ అంటే సంకరీకరణము, హైబ్రిడ్లను ఉత్పత్తి చేయడానికి, అదేవిధంగా
మొక్కల యొక్క జన్యు రూపాలను చదవడానికి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యొక్క బాటనీ వృక్ష ప్రజననము, అదేవిధంగా హైబ్రిడ్‌లను ఉత్పత్తి చేసి మనము వివిధ వ్యవసాయ వాతావరణ మండలాలకి అనుకూలంగా ఉండేటటువంటి కొత్త హైబ్రిడ్ రకాలను మనము ఉత్పత్తి చేయవచ్చు. ద నాలెడ్జ్ ఆఫ్ జువాలజీ. జువాలజీ అంటే మనకి అగ్రికల్చర్ వరకు వచ్చేసరికి అది ఎంటమాలజీ అవుతుందంట. ఎంటమాలజీ అంటే ఏంటంటే ఒక పురుగు యొక్క లార్వా దశ ఏ విధంగా ఉంటుంది, ప్యూపా దశ ఏ విధంగా ఉంటుంది, అడల్ట్ అంటే తల్లి పురుగు ఏ విధంగా ఉంటుంది, గుడ్లు ఏ విధంగా ఉంటాయి, ఇట్లా ప్రతి పురుగు యొక్క జీవిత చక్రాన్ని గురించి మనం తెలుసుకునే దాన్నే ఎంటమాలజీ అని అంటాము. ఈజ్ హెల్పింగ్ ద ఫార్మర్ టు ఐడెంటిఫై ద ఇన్సెక్ట్ పెస్ట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్యామేజ్ టు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ప్రధానంగా మనకు వచ్చేటటువంటి పంట ఉత్పత్తి తగ్గుతుంది అంటే కారణము దానికి ఆశించేటటువంటి పురుగులు, తెగుళ్ళు. ప్రతి రైతు కూడా తను ఒక పంట వేసే ముందు దానికి ఏ రకమైన పురుగులు వస్తాయి, ఏ రకమైన తెగుళ్ళు వస్తాయి అనేది ఒక ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండి తర్వాత పంటను సాగు చేసుకున్నట్లయితే కొంత మేర ఆ పురుగులు, తెగుళ్ళని అవి అటాక్ కాగానే తొందరగా గుర్తించి తగు జాగ్రత్తలు పాటించడానికి అవకాశం ఉంటుంది. సాయిల్ కెమిస్ట్రీ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్లాంట్ న్యూట్రియంట్ స్టేటస్ ఇన్ ద సాయిల్ అండ్ ద డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఇన్ ప్లాంట్స్. మనం కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే మొక్కలో ఏ పోషకాలు లోపాలు ఉన్నాయి, అదేవిధంగా మొక్కకు కావాల్సిన పోషకాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫిజిక్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద వెదర్ ఫినామినా అండ్ సాయిల్ కండిషన్స్. భూమి యొక్క వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా భూమిలో ఉష్ణోగ్రత, భూమి యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవడానికి మనకి ఫిజిక్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ త్రూ స్టాటిస్టిక్స్ అండ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. పంటకి మొత్తం మనకి ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత దిగుబడి వచ్చింది, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి మనకి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. స్టడీ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఎస్టిమేటింగ్ ద కాస్ట్ అండ్ రిటర్న్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ విలేజెస్ ఫర్ ఎఫెక్టింగ్ ద ఇంప్రూవ్మెంట్స్. ఎకనామిక్స్ ఏంటంటే కాస్ట్, ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత దిగుబడి వచ్చింది అనేది తెలుసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక 10,000 పెట్టుబడి పెట్టారు, దిగుబడి 8,000 వచ్చింది అంటే 2,000 నష్టపోయాడు. ఇలా ఒక అంచనా కనుక రైతులు వేసుకోగలిగినట్లయితే తర్వాతి పంటకి ఖర్చును తగ్గించుకొని ఆదాయాన్ని ఎక్కువ పొందడానికి, వాళ్ళు ఇంప్రూవ్ అవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా లెక్క రాసుకోకుండా ఏం లేకుండా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత దిగుబడి వచ్చింది తెలియలేదు అనుకోండి, అది లాభమా నష్టమా అనేది రైతులకి తెలియదు. అలా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో, ఎంత దిగుబడి వస్తుంది అనేది బేరీజ్ వేసుకుంటూ కనుక మనము పంటలు పండించుకోగలిగితే ప్రతి సీజన్ కి మన యొక్క స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. వితౌట్ బేసిక్ సైన్స్ దెర్ కెన్ బి నో డెవలప్మెంట్ ఇన్ అప్లైడ్ సైన్స్. ముందుగా పుస్తకాల నుంచి గ్రహించిన జ్ఞానం లేదా ఒక పంట గురించి తెలుసుకోకుండా మనం డైరెక్ట్ గా ఆ పంటను తీసుకెళ్లి పొలాల్లో వేసామనుకోండి, మనం ఎప్పటికీ సక్సెస్ కాలేము. ఇప్పుడు సపోజ్ టమాటా పంట గురించి నాకు ఏమీ తెలియదు, మా టమాటా గింజలన్నింటినీ తీసుకెళ్లి నేను పంట పొలంలో చల్లేసా, అవి మొక్కలు రాలేదు, భారీ వర్షం కురిసింది, అప్పుడు ఏమవుతాయి, ఆ గింజలన్నీ కూడా కొట్టుకొని పోతాయి. అసలు మనం చేయాల్సింది ఏంటి, టమాటా గింజలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ముందుగా మనం నారును పెంచుకొని తర్వాత మనం ప్రధాన క్షేత్రంలో నాటుకున్నట్లయితే మనకు ఎటువంటి నష్టము ఉండదు. ఇలా ముందుగా ఏదైనా పంటను పండించినప్పుడు దాని గురించి మినిమం నాలెడ్జ్ తెలుసుకొని తర్వాత మనం దాన్ని పంట పొలంలో వేస్తున్నట్లయితే కొంచెం మనం దిగుబడులు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అగ్రానమీ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి అగ్రానమీ అని అంటే ఏంటంటే, ఇది గ్రీకు పదం నుంచి, ఇంతకుముందు మనకు అగ్రికల్చర్ అనే పదము లాటిన్ భాష నుండి తీసుకోవడం జరిగింది, ఇక్కడికి వచ్చేసి అగ్రానమీ అనే పదము గ్రీకు భాష నుండి తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా 2 పదాలు ఉన్నాయి. అగ్రోస్ అంటే ఫీల్డ్, భూమి లేదా నేల అని అర్థము. అదేవిధంగా నోమోస్ అంటే టు మేనేజ్, నిర్వహణ అని అర్థం అనమాట. టు మేనేజ్ అంటే నిర్వహించడము అని అర్థం. నేల నిర్వహణ, మన చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ వాతావరణ పరిస్థితులను, భూమి యొక్క పరిస్థితిని అన్నిటినీ తెలుసుకొని ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన పంటలో వచ్చే మార్పులను గ్రహిస్తూ వ్యవసాయం చేయడాన్ని, నిర్వహించడాన్ని, ఒక పంటని సమర్థవంతంగా గింజలు వేసిన దగ్గర నుంచి పంట కోత వరకు నిర్వహించడాన్ని మనము అగ్రానమీ అని అంటాము జరుగుతుంది. అగ్రానమీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సాయిల్, వాటర్ అండ్ క్రాప్ మేనేజ్మెంట్. పంటను నిర్వహించడం కోసం మన భూమిని, అదేవిధంగా నీటిపారుదల పద్ధతుల్ని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ నిర్వహించడాన్ని మనము అగ్రానమీ అంటాము. ఇది అగ్రికల్చర్ సైన్స్ లోని ఒక భాగము.
అగ్రానమీ డీల్స్ విత్ మెథడ్స్ విచ్ ప్రొవైడ్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ టు ద క్రాప్ ఫర్ హయ్యర్ ప్రొడక్టివిటీ. అధిక ఉత్పత్తిని సాధించడానికి పంటకి ఏ విధమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి అనే దాని గురించి ముఖ్యంగా ఈ యొక్క అగ్రానమీలో మనము తెలుసుకోవచ్చు. అగ్రానమీ వ్యవసాయ శాస్త్రంలో ఒక శాఖ. ఈ శాస్త్రంలో పంట పండించడానికి అనుసరించవలసిన యాజమాన్య సూత్రాలన్నీ కూడా చెప్పబడతాయి. ఈ శాస్త్రంలో నేల, పంట, వాతావరణము, వాటి మధ్య అనుబంధము, పంట దిగుబడులపై వాటి ప్రభావము సరిగా అవగాహన చేసుకొని వ్యవసాయ పద్ధతులను కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ దిగుబడులను పెంచుకోవాలి. ఉదాహరణకు పంటను బట్టి రసాయన ఎరువుల మోతాదు నిర్ణయించుట, అదేవిధంగా పంట వేసే పద్ధతి, వేసే సమయము ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. Scope of agronomy. Agronomy is a dynamic discipline with the advancement of knowledge and better understanding of plant and environment. Agricultural practices are modified and new practices are developed by high productivity. మన పురాతన కాలంలో పాటించిన పద్ధతులను కొన్నిటిని మాడిఫై చేస్తూ అదేవిధంగా కొత్త పద్ధతుల్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఎందుకు? తక్కువ సమయంలో ఎక్కువ జనాభాకు కావాల్సిన ఆహారాన్ని అందించడం కోసం, అధిక దిగుబడులను సాధించడం కోసం ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం పంటల్ని పండించాలి. For example, availability of herbicides for the control of weeds has led to development of knowledge about selectivity, time and method of application of herbicides. కలుపును నివారించాలి అంటే కలుపు మందు పిచికారీ చేయాలనేది అందరికీ తెలుసు. కానీ ఏ విధమైన కలుపు మందులను పిచికారీ చేయాలి, ఏ సమయంలో పిచికారీ చేయాలి, ఎంత పిచికారీ చేయాలి అనేది కూడా తెలుసుకోవడం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. To overcome the problems, different management practices are developed. Population pressure is increasing, but area under cultivation is static. Therefore, more number of crops have to be grown on the same piece of land to increase the yield. ఒక నిర్ణీత స్థలంలో ఒకటేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని పండించినట్లయితే ఒకసారి రైతుకు కూడా కేవలం ఒక పంటే కాకుండా 2-3 పంటల నుంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా జనాభాకు కావాల్సిన వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. As a result, intensive cropping has come into practice. New technology has to be developed to overcome the effect of moisture stress under dryland conditions. కొన్ని భూములు ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనము ఏ పంటల్ని పండించాలి, అట్లాంటి చోటు పండించే పంటల కోసం ఇంకా కొత్త పద్ధతుల్ని కనిపెట్టాల్సిన అవసరం ఉంది. As new varieties of crops with highly yield potential become available, package of practices have to be developed to existing varieties. చాలా కొత్త రకాల వంగడాలు అనేవి అంటే కొత్త హైబ్రిడ్స్ అనేవి కనిపెట్టబడడం జరిగింది. దానికి తగ్గట్టుగా మనము పంటలను పండించే విధానాలను కూడా అభివృద్ధి చేసుకున్నట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని పొందవచ్చు. Restoration of soil fertility, preparation of good seed bed, use of proper seed rates, corrected dates of sowing for each improved variety, proper conservation and management of soil moisture, and proper control of weeds and agronomic practices to make our limited land and water sources more productive. Agronomists aims to obtain maximum production at minimum cost. ఏ రైతు అయినా కానీ ఏమనుకుంటాడు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందాలని అనుకుంటారు. He exploits the knowledge developed by basic and applied science for higher crop production. అధిక ఉత్పత్తిని సాధించడానికి అన్ని రకాల పరిశోధనలు, అన్ని రకాల జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. Whatever may be the research findings of other scientists, agronomist has to test their suitability in the field and accept the finally and also judge the reactions of farming community. ఏదైనా కొత్త వెరైటీని అభివృద్ధి చేశారు అన్నప్పుడు అది మన ప్రాంతానికి అనుగుణంగా ఉంటుందా లేదా తెలుసుకొని దాన్ని తీసుకొచ్చి మనం ప్రయత్నించినట్లయితే మనకి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ఆ వెరైటీ మీద. He is a key person with working knowledge of all agricultural disciplines and coordinator of different subject matter specialists. నెక్స్ట్ ఇక్కడికి మనకి వ్యవసాయ అగ్రికల్చర్ అగ్రానమీ అనేది అయిపోయింది. ఇందులో ఈ యూనిట్ లో నుంచి మనకి నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. మీకు వీటిని ఎక్స్పాండ్ చేయమని అడుగుతారు. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే క్రీడా ఎక్స్పాండ్ అన్నప్పుడు సి అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అనేది మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. చాలా పరిశోధనా సంస్థలు ఉన్నాయి. అందులో నుంచి మనం ముఖ్యమైనవి కొన్ని పరిశోధనా సంస్థల గురించి ఇప్పుడు చూద్దాం. మన దేశంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు ముఖ్య కేంద్రం అన్నమాట. ఇది న్యూఢిల్లీలో నెలకొల్పబడింది. ఈ మండలి ఆధ్వర్యంలో స్థాపించబడిన పరిశోధనా సంస్థలు. ఫస్ట్ది క్రీడా, C ఫర్ సెంట్రల్, R ఫర్ రీసెర్చ్, I ఫర్ ఇన్స్టిట్యూట్, D ఫర్ డ్రైల్యాండ్, A ఫర్ అగ్రికల్చర్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ఇది హైదరాబాద్, తెలంగాణలో నెలకొల్పబడి ఉంది. నెక్స్ట్ CSSRI, C ఫర్ సెంట్రల్, S ఫర్ సాయిల్, S ఫర్ సెలనిటీ, R ఫర్ రీసెర్చ్, I ఫర్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్
సాయిల్ సెలినిటీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇది క్షార నేలలకు సంబంధించినటువంటిదనమాట. ఇది కర్నాల్, హర్యానాలో నెలకొల్పబడి ఉంది.